శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో 17వ తారీఖు వరకు సూర్యుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి ఏకాదశ స్థానంలో మాసాంతం కూడాను ఉంటున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. బుధుడు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడి మూలకంగా చాలా కలిసి వస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా. ఇక గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 2వ స్థానం కుటుంబ స్థానంలో సంచారము అనుకూలంగా ఉంది. శని 8వ స్థానంలో ఉన్నాడు, సింహరాశికి ప్రతికూలం. అయితే ఈ 8వ స్థానంలో అంటే మీనరాశిలో ప్రస్తుతము వక్రించి సంచరిస్తున్నాడు కనుక కొంత ప్రతికూలత తగ్గే అవకాశము ఉంది. ఇక రాహువు 7వ స్థానంలో సంచారం, కేతువు జన్మస్థానంలో సంచారం, ఈ విధంగా సంచారం జరుగుతుంది. అయితే కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు సింహరాశి వారికి. ఇకపోతే 17వ తారీఖు తర్వాత జన్మస్థానంలోకి వస్తున్నాడు. అంటే సింహరాశి అధిపతి సూర్యుడు. అలాంటి సూర్యుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. కాబట్టి కొంత సూర్యుడి మూలకంగా 17 తర్వాత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి ప్రత్యేకంగా ఈ మాసం ఆగస్టు నెలలో 50 నుండి 60% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మాస ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలను కూడాను మనము లెక్కలోకి తీసుకున్నట్టయితే చాలా ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఫలితాలపై మనము ఫోకస్ పెట్టినట్టయితే
17 వరకు బాగా ఖర్చులు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు బాగా ఉన్నాయి. 17 తర్వాత మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అంటే నేను పనులను చేయగలుగుతాను, సక్సెస్ రేట్ పెరుగుతుంది అనే ఒక భావన మీ లోపల ఏర్పడుతుంది. అన్నిటికీ కూడాను ఆత్మవిశ్వాసము చాలా ముఖ్యమైనటువంటిది గనక అది మీకు కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, ఆదాయం పెంచుతాడు. ఆదాయము వచ్చేటువంటి మార్గాలను మీకు చూయిస్తాడు కుజుడు. అలాంటి ఒక అవకాశం బాగా ఉంది. కొత్త వారితో పరిచయాలు, వాళ్ళ మూలకంగా మీకు కలిసి వస్తుంది, లాభాన్ని పొందుతారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త బాధ్యతలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త వారితో, కొత్త కస్టమర్స్ మీకు పరిచయం అయ్యేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇక బుధుడి మూలకంగా వ్యాపారంలో మీరు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు లాభం కలిసి వస్తుంది. కుటుంబంలో సౌఖ్యము, సంతోషము, ఆనందంగా ఉంటారు. ఈ మాసం లోపల ధనలాభము ఓవరాల్గా కనబడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. దాంపత్యంలో భార్యాభర్తల మధ్యన పరస్పరమైనటువంటి అవగాహన మట్టుకు ఈ మాసం లోపల అవసరము. ఇక శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అన్ని వైపుల నుండి కూడాను రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ప్రధానంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి, ఓవర్లుక్ చేయకూడదు. వక్రించి ఉన్నాడు, కొంత మోతాదులో ఈ ప్రతికూలత తగ్గే అవకాశం కూడాను ఉంది. అయినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా మీరు చూసుకోవడము, దానిపైన మనసు నిలపడం చాలా అవసరము. ఇకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు అధిక శ్రమతో ముందుకు వెళ్ళాలి. ఓవర్లుక్ చేసినట్టయితే మీకు అనుకూలంగా ఫలితాలు ఉండవు. కాబట్టి ఏకాగ్రత, శ్రమ, మనస్సు నిలిపి పని చేయడము, చదవడము ఇవన్నీ కూడాను మీకు బాగా అవసరము. ఇక విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు మార్పు కనబడుతుంది. ఉద్యోగం లోపల పెట్టుబడు ఆలోచించి చేయాలి. వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అయినప్పటికీ కలిసి వస్తాయి. ఇకపోతే కుటుంబం లోపల పెద్దల యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క సహకారం మీకు చాలా అవసరము. కాబట్టి ఈ మాసంలో ఓవరాల్గా చూసినట్టయితే కొంత సహనంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా కలిసి వస్తుంది. సద్వినియోగపరుచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు
మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.